సర్వోన్నతమైన యేసుక్రీస్తులో మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రములు. కూడికల్లో 3వ దినం మాకు ప్రవేశించినందుకై స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాలను మా పక్షంగా దీవించమని, మా అందరికీ మేలు మీకు మాత్రమే మహిమ కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లల మనం దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 4 నుండి 13 వచనాలు మనం చదువుతున్నాము. ఇందులో యెహోయాదా యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే 3 వ్యక్తులు 22, 23, 24 అధ్యాయాల్లో ఉన్నారని, అతలియా, అలాగే యావాషు, అలాగే యెహోయాదా ముగ్గురు మరి యోధా దేశంలో ఉన్న ముగ్గురు జీవితాలు వేరువేరుగా కనబడుతూ ఉన్నాయి. యెహోయాదా ఆత్మ సంబంధిగాను, యావాషు శరీర సంబంధిగాను, అతలియా ప్రకృతి సంబంధిగాను కనబడుతూ ఉన్నారు. అలాగే స్థానిక సంఘంలో మనము ఎంతమందిని చేరొచ్చినా అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. కనుక ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు కూడా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తారు. కనుక మనము ఎలా ఉన్నాం, ముగ్గురిని పోలి, ఆ ముగ్గురులో మనం ఎవరిని పోలి ఉన్నామనేదే మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి కూడా యెహోయాదా గురించిన 3 విషయాలు మనం విన్నాం. జనులందరూ యెహోవా వారై ఉండవలన కోరిక 23వ అధ్యాయం 16వ వచనం. తర్వాత యెహోవా మందిరం యొక్క పనుల యొక్క పనివారి యొక్క నియామకం అంటారు 18వ వచనంలో. మరి ఎలా నియమించాడు అంటే, మోషే నియమించిన ప్రకారంగా, దావీదు పనులను పంచిపెట్టిన ప్రకారంగా యెహోయాదా పనివారిని నియమించాడు. అలాగే మరి మందిరం యొక్క పరిశుద్ధతను కాపాడిన వాడు 19వ వచనంలో, దేని చేతనైనను అంటు తగిలిన వారు మందిరంలోనికి ప్రవేశించుకున్నట్లు ద్వారముల యొక్క ద్వారపాలకులను ఉంచాడు, కావలి వారిని ఉంచాడు. కనుక 1, ప్రజలు దేవుని ప్రజలుగా ఉండాలి. 2, ప్రజలు దేవుని పని చేయాలి. 3, దేవుని ప్రజలు పరిశుద్ధముగా ఉండాలి. అదే ఆయన ఉద్దేశం. కనుక నేడు స్థానిక సంఘములలో మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉండాలి అన్నాడు. అలాగే సోమరులుగా ఉండకూడదు కదా, పనివారిగా కొంచెమైనా పని చేయాలి. అదే సమయంలో పాపం చేస్తూ పని చేయటం కాదు, పవిత్రమైన జీవితంతో పని చేయాలి అనే సత్యాన్ని మనం రాత్రి విన్నాం. అదే కాలంలో 24వ అధ్యాయంలో కూడా ఒక 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం మనమందరం. 1, మందిరమును బాగు చేస్తున్న మరి యెహోయాదా, అక్కడున్న రాజు యావాషు, అక్కడున్న ప్రజలు. 2వదిగా మందిరమునకై వారు తీసుకొచ్చినటువంటి మరి కానుకలు అన్నమాట. 3వదిగా మందిరం యొక్క యథాశక్తి, బాగుపడిన మందిరం. ఉన్నారా? 3 మాటలు. 1, మందిరమును బాగు చేస్తున్న ప్రజలు. 2, మందిరమును దాని పరిచర్య కొరకు కావలసిన ఈవులు తెచ్చిన ప్రజలు. 3వదిగా మందిరమును బాగు చేసిన ప్రజలు అన్నమాట. దాన్ని మనం నేరుగా చెప్పుకోవాలంటే సంఘమును బాగు చేయాలి. సంఘము కొరకైనటువంటి పరిచర్యలో మనం పాల్పంపులు పొందాలి. సంఘము దాని యథాశక్తిలో ఉండాలన్నమాట. దేవుని సంఘం యొక్క యథాశక్తి కదా, అది 3 మాటలు మీరు మనసులో ఉంచుకోండి. 24వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాము. అన్ని విషయాలు ధ్యానం చేయడం కదా, అందుకని ఒక 3 మాటలు అలాగా మనం మనసులోకి తెచ్చుకుంటాం. 4వ వచనం చూడండి. 24వ అధ్యాయం 4వ వచనంలో, అంతగా యెహోవా మందిరమును బాగు చేయవలనని యెహోవాషునకు తాత్పర్యము పుట్టెను అన్నాడు.
కనుక మరి అక్కడున్న యాజకులు వారికి ఆ పని చేయాలని ఆజ్ఞాపించినప్పుడు వారు ఆ పని చేయటం త్వరపెట్టలేకపోయారని చెప్పాడు. 5వ వచనంలో వారు దాన్ని త్వరగా చేయకపోయినందున అన్నారు. రాజైన యావాషుకు మందిరమును బాగు చేయాలన్నటువంటి తాత్పర్యం ఉంది. అది దేవుని మందిరం కనుక యోధారాజైన యావాషు ఆ మందిరమును చూసినప్పుడు అది పాడు చేయబడింది కనుక దాన్ని బాగు చేయాలన్నటువంటి ఒక తాత్పర్యం అనమాట. మనసులో ఒక ప్రేరణ, ఆలోచన పుట్టిందన్నమాట. మంచిది కదా, పాడైన దానిని బాగు చేయటం అనేది మంచిది. కనుక అది యాజకులకు అప్పగిస్తూ వారు ఏం చేశారంటే త్వరగా చేయలేకపోయారు. అందుకని 6వ వచనంలో రాజు ప్రధాన యాజకుడు అయిపోయారని పిలిచి అడుగుతున్నాడు అనమాట. ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారుడు దేవుని మందిరమును బాగు చేశారు, మరి ఎందుకు దాన్ని మీరు బాగు చేయలేదని అడుగుతున్నాడు. ఇక్కడ 4వ వచనంలో మందిరమును బాగు చేయాలన్న యావాషు, 6వ వచనంలో మందిరమును పాడు చేసినటువంటి దుర్మార్గురాలైన అతల్య కుమారులు అన్నమాట. ఇక్కడ 2 టీములు కనపడతా ఉన్నాయి, 2 గ్రూపులు కదా. ఒక గ్రూపు దేవుని మందిరమును బాగు చేయాలన్న గ్రూప్, మరొక గ్రూప్ ఎవరంటే దేవుని మందిరమును పాడు చేసినటువంటి గ్రూప్. వాళ్ళ పేరు కూడా చెప్పాడు కదా, అతల్య కుమారుడు. అతల్యకు ఒక నిక్నేమ్ పెట్టారు అక్కడ, చెప్పండి 6వ వచనంలో దుర్మార్గురాలైన అతల్య. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే అతల్య. ఆమె ప్రవర్తన, ఆమె జీవితం తెచ్చిన పేరు ఏది చెప్పండి? దుర్మార్గురాలన్నమాట. చక్కయ్య అని వాళ్ళ అమ్మా నాన్న పెట్టారు, పవిత్రుడు అని అర్థం అన్నమాట. కానీ ఆయన జీవితం తెచ్చిన పేరు చెప్పండి? ఆపి అయిన ఈ మనుషుని యొక్క బస చేయ వెళుతున్నారు అన్నారు కదా ఊరోళ్ళు. కనుక ఊరోళ్ళు చక్కయ్యకి పెట్టిన పేరేంటి? పాపి. ఆయన జీవితము ఆ పేరు తీసుకొచ్చింది అన్నమాట కదా. మీరు లూకాసు వార్త 8వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు కదా, గమనించారా? అమ్మా నాన్న ఏమని పేరు పెట్టారు? పేరు రాయిలా కదా, ఎవరు రాశారు? పాపాత్మురాలైన స్త్రీ అన్నారు. అంటే ఆమె పాప జీవితము ఆమె తెచ్చిన పేరు ఏదంటే పాపాత్మురాలైన స్త్రీ, పాపి అయిన మనుషుడు కదా, దుర్మార్గురాలైన అతల్య. జాగ్రత్త అమ్మా అయ్యా, నీ జీవితము ఏదో అదే నీ పేరు. ఒక ఆయన అన్నాడు, వీడు పంటలు మారండి అన్నాడు. పంటలు మారంటే కొండలు చెప్తాడు, ఇక్కడే అక్కడ అక్కడే ఇక్కడ చెప్తాడు. పేరు ఏం పెట్టారంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదో పేరు పెట్టారు, కానీ ఆయన జీవితం ఆయనకి ఏ పేరు తెచ్చింది? కొండలు చెప్తాడని, పంటాల మారని కదా, రకరకాల పేర్లు. పిల్లరా ఆలోచించేయండి దయచేసి. ఉదయకాలంలో మనం ఉంటున్న వర్తమానంలో దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు. రక్షణ పొందిన అమ్మ నాన్న పెట్టిన పేరు తర్వాత రక్షించబడిన తర్వాత పేర్లు మార్పులు జరుగుతాయి. కొందరు వాళ్ళ మరి వాళ్ళ చుట్టూ క్రైస్తవులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని బట్టి మంచి పేరు పెడతారు, మంచిదే. కానీ పేరు ప్రాముఖ్యం కాదు, జీవితమే ప్రాముఖ్యం. కనుక చూడండి, అతల్య కుమారుడు యొక్క వారి యొక్క జీవితం మనం చూసినప్పుడు వాళ్ళ అమ్మకేమో దుర్మార్గురాలని పేరు పెట్టారు. తర్వాత కుమారుడు ఏం చేశారని చెప్పబడింది? దేవుని మందిరమును పాడు చేసి, విన్నారా? వారు బాగు చేసేవాడు కాదు, వాళ్ళు ఎవరు చెప్పండి? పాడు చేసేవాడు. యావాషు బాగు చేయాలనేటువంటి తాత్పర్యం కలిగిన వాడు. అదే సమయంలో పిల్లల అతల్య కుమారుడు పాడు చేసిన వారుగా ఉన్నారు. దేవుని సంఘం కదండి. మాట చదువుతారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, ఇందులో మనకు పాఠం ఏంటి అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16-17 వచ్చిన చూడండి ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా అంటూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. ఏ ఆలయం అంటారు మీరు? దేవుని ఆలయము. ఒకటి, ఆ ఆలయము పరిశుద్ధమైన ఆలయము. ఆ ఆలయములో
దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. విన్నారా? దేవుని ఆలయం సంఘం. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, అంటే సంఘం పరిశుద్ధమైనది కనుక దేవుని ఆలయములు అనగా సంఘములు దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కదా, పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ ఆత్ముడు, పరిశుద్ధ సంఘం అన్నమాట. ఇప్పుడు ఏమంటాడు అక్కడ? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలన్నాడు. అంటే దేవుని సంఘమును పాడు చేసిన ఎడల. అంటే ఉంటారా పాడు చేసేవారు? చెప్పాలి. ఉంటారా? ఉండరా? మరి ఇప్పుడు మనం అత్తయ్య కుమారుడు ఏం చేశారని ఉన్నాం? పాడు చేశారా బాగు చేశారా? పాడు చేశారు. ఇక్కడ కూడా ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసేవారంటే మొదటి అధ్యాయంలో లేదా 4 గ్రూపులు ఉన్నాయి అన్నమాట. మొదటి అధ్యాయంలో వచ్చిన 12లో మీలో ఒకడు నేను పౌలు వాడని, ఒకడు నేను అప్పుల్లో వాడని, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటున్నాడు. అంటే సంఘం విభజించబడేది లేదు. సంఘం ఒకటే. పెద్దలు ఉంటారు, స్వార్థికులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. సంఘం ఒకటే. కానీ సంఘంలో వీళ్ళ ఒక గ్రూప్ను ఏర్పాటు చేశారన్నమాట. అది ఇప్పుడు దాని వారసత్వం జరుగుతూ ఉంది. విచారకరం ఇంత వెలుగులో కూడా. మేము ఫలానా వాళ్ళమండి, ఫలానా టీమండి మాది, ఫలానా అని చెప్పుకుంటున్నారు. అందుకని పాడు చేస్తున్నారండి. సంఘము దాని సత్యాన్ని పాడు చేస్తున్నారు. సంఘము నువ్వు అనుకున్నట్టు లేదు, కొరింథీయులు అనుకున్నట్టు లేదు. సంఘము ఒకటే. చూడండి 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. చూసారా? క్రీస్తు వారు అన్నాడు కానీ పౌలు వారు, పేతురు వారు, అపోల్లో వారు అనలేదు అక్కడ. మీరు అనగా దేవుని సంఘం, క్రీస్తు సంఘం అన్నారు. సంఘం క్రీస్తుని, క్రీస్తు దేవుని వారు. ఎవరైనా ఉన్నారు అక్కడ? లేదు. ఇలాగా ప్రకటించిన వారు, ఇలాగ సావాసం చేయని వారు, ఈ సత్యాల్లో నడవని వారు, పాడు చేసేవారు, వాక్యమును పాడు చేసేవారు, సత్యమును పాడు చేసేవారు, ఇలా వారి గురించే ఈ మాట రాస్తాడు. కనుక ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే ఏమన్నాడు? దేవుడు వాడిని పాడు చేయమన్నాడు. నేను మీకు మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. దుర్మార్గురాలైన అతల్య కుమారుడు దేవుని మందిరం కదా, ఆ మందిరం ఎవరిది? దేవుని మందిరం. వాళ్ళు పాడు చేశారు. బాధపడ్డారేమో ఒక మాట చెప్పండి అమ్మా. ఆమె కానీ, ఆమె కుమారుడు కానీ, వాళ్ళ వంశులు కానీ చెప్పండి. వాళ్ళు ఎవరైనా పర్వాలేదండి, మందిరం పాడు చేసినా బాగానే ఉన్నారండి అని ఒక మాట చెప్పండి. చూడండి, లేఖనాలు చూడండి, పరిశీలన చేయండి. వాళ్ళు బాగానే ఉన్నారండి, నిరభ్యంతరంగా ఉన్నారు.